మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కతో ఇలా చేస్తే చాలు, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు సమస్యలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, మీ సంపాదన కూడా పెరుగుతుంది. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి. మన పెరట్లో, మన ఇంటి ముందు అలంకారం కోసం పెంచుకునే కొన్ని మొక్కల్లో కూడా దైవిక శక్తులు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మన పూర్వీకులు ఎప్పుడూ కనుగొన్నారు. అలాంటి కోవకు చెందిన ఒక విశిష్టమైన మొక్కే గరుడవర్ధనం. చాలామంది ఇళ్లల్లో ఈ మొక్క కేవలం అందమైన తెల్లని పువ్వుల కోసం పెరుగుతూ ఉంటుంది. కానీ దాని వెనుక ఉన్న రహస్యం, దాని శక్తి తెలిస్తే మీరు దానిని కేవలం ఒక మొక్కన కాకుండా ఒక దేవతా వృక్షంగా చూస్తారు. ఈ మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ ఇంట్లోకి వద్దన్న ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మరి ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, గరుడవర్ధనం మొక్కను 5 రెక్కల నందివర్ధనం అని కూడా పిలుస్తారు. గరుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు. అందువల్ల గరుడి పేరుతో ఉన్న ఈ మొక్కలో విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం నిండి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏ ఇంట్లో అయితే ఈ గరుడవర్ధనం మొక్క ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని, ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ మొక్కను కేవలం అలంకార వస్తువుగా చూడకుండా దాన్ని దైవిక శక్తిని అర్థం చేసుకుని దానికి సేవ చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఈ మొక్కతో ధనాన్ని ఆకర్షించవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గరుడవర్ధనం మొక్క పూలు చూడడానికి తెల్లగా ఎంతో పవిత్రంగా, సున్నితంగా ఉంటాయి. ఈ పూలకు అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. ముఖ్యంగా ఈ పూలతో శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ గరుడవర్ధనం పూలను ఉంచి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఆ తల్లి కరుణించి మీ ఇంటిని సిరి సంపదలతో నింపుతుంది. డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వటం ఆగిపోయి పొదుపు పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు. ఇలా పూజ చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇక ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాము. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా, ఆర్థికంగా ఎంత సంపాదించినా నిలబడకపోయినా, చేసిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా మీకు నరదృష్టి లేదా చెడు ప్రయోగాల ప్రభావం ఉందని అర్థం. అలాంటి ప్రతికూల శక్తులను తరిమికొట్టి ధన ఆకర్షణను పెంచడానికి గరుడవర్ధనం పూలతో చేసే దిష్టి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 7 తాజాగా ఉన్న గరుడవర్ధనం పూలను తీసుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఈ 7 పువ్వులను మీ కుడి చేతిలోనికి తీసుకుని అందరి తలల చుట్టూ 7 సార్లు అపసవ్య దిశలో కుడి నుంచి ఎడమకు తిప్పాలి. ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారితో కుటుంబ సభ్యులందరూ దిష్టి తీయించుకోవాలి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న సకల నరదృష్టి, ఈర్ష్య, అసూయ, మా ఇంటిపై ఉన్న చెడు శక్తులు, ఆర్థిక ఆటంకాలు అన్నీ ఈ పూలలోనికి ఆవాహనమై మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి. ఆ తర్వాత ఆ పూలను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఇంటికి దూరంగా పడేయాలి. ఇలా కనీసం 3 శుక్రవారాలు లేదా 3 మంగళవారాల పాటు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. డబ్బుకు సంబంధించిన మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి. కోరినంత ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. ఈ గరుడవర్ధనం మొక్క కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఒక సంజీవిని లాంటిది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఈ గరుడవర్ధనం చెట్టు సంవత్సరం పొడవునా పువ్వులను పూస్తూనే ఉంటుంది. ఈ పువ్వులు 5 రెక్కలు కలిగి తెల్లగా ఉంటాయి. ఇవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. గరుడవర్ధనం చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిరిగా వాడుతూ ఉన్నారు. నందివర్ధనం లేదా గరుడవర్ధనం పువ్వులు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. ఈ పూలను 2 కోసి నీటిలో ఉంచి తర్వాత ఆ 2 పువ్వులను 2
కళ్ళపై పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అయితే కంటికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం. దీనివల్ల రెండు కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి అయి కంటి నరాలు బలహీనపడుతున్నాయి. దాని వలన కంటి అలసట మరియు దిష్టి దోషాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక 2 పువ్వులను కంటిపై పెట్టుకొని పావు గంట రిలాక్స్ అయితే చాలు, కంటి అలసట పోయి నూతన శక్తి వస్తుంది. గరుడవర్ధనం పూలు దృష్టి లోపాలను పోగొట్టి మన కంటిని కాపాడుతాయి. కళ్ళు నొప్పులు, కంటి ఎరుపులు మరియు కళ్ళ మంటలు, పోటు పుడుతూ ఉంటే గరుడవర్ధనం పూలను కోసి 2 కళ్ళపై పెట్టుకుని కొంచెం సేపు రిలాక్స్ అయితే కంటి నొప్పులు, కంటి మంటలు పోతాయి. ఒత్తిడి వలన తలనొప్పి వచ్చినప్పుడు గరుడవర్ధనం పూలను కోసి 2 కళ్ళపై పెట్టుకుని రిలాక్స్ అయితే తలనొప్పి తగ్గుతుంది. వయసు పైబడిన వారు కూడా తరచూ ఇలా చేస్తూ ఉంటే దృష్టి లోపాలను పోగొట్టి కంటి చూపును పెంచుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు దృష్టి లోపాలతో బాధపడుతూ ఉంటే ఇలా చేస్తే వారి చూపు కూడా పెరుగుతుంది. దృష్టి లోపాలు దూరమవుతాయి. వీటి పువ్వులను 3 కోసి గ్లాస్ నీటిలో వేసి 4 గంటలు ఉంచి ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే కంటి సంబంధిత వ్యాధులు, కంటి మంటలు, కళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఈ పువ్వులను కోస్తే పాలు వస్తాయి. ఈ పాలను గాయాలు, పుండ్లపై రాస్తే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. లేదా పువ్వులను పేస్ట్ లాగా చేసి పుండ్లపై అప్లై చేస్తే గాయాలు, పుండ్లు మానిపోతాయి. కళ్ళ నొప్పులు మరియు తలనొప్పి పదే పదే వస్తూ ఉంటే ఈ మొక్క ఆకుల నుండి రసం తీసి కొద్దిగా కొబ్బరి నూనెలో వేసి కలిపి తల నుదిటి భాగంలో అప్లై చేస్తే కంటి నొప్పులు, తలనొప్పి తగ్గిపోతాయి. చర్మ రోగాలపై వీటి పువ్వుల పేస్ట్ను అప్లై చేసుకుంటే తగ్గిపోతాయి. ఇంతటి మహిమాన్వితమైన ఈ గరుడవర్ధనం మొక్కను ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం లేదు. ఒక చిన్న కొమ్మను నాటినా కూడా ఇది సులభంగా గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్క ఎంత పచ్చిగా ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో సంపద అంత వృద్ధి చెందుతుందని అర్థం. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మొక్క వాడిపోతున్నా, సరిగ్గా పెరగకపోయినా ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించి వెంటనే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న దిష్టి పరిహారాన్ని ఆచరించాలి. మొక్క ఎండిపోతే వెంటనే పీకి పారే నీటిలో పడేసి కొత్త మొక్కను తెచ్చి నాటుకోండి. కాబట్టి మీ ఇంట్లో గరుడవర్ధనం మొక్క లేకపోతే వెంటనే ఒక చిన్న మొక్కను తెచ్చి నాటుకోండి. ఇప్పటికే ఉంటే దానిని కేవలం అలంకార మొక్కగా కాకుండా మీ ఇంటి ఐశ్వర్యాన్ని పెంచే కల్పవృక్షంగా భావించి దానికి రోజు నీరు పోసి నమస్కరించుకోండి. ఈ పూలతో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించండి. దిష్టి పరిహారాన్ని ఆచరించండి. కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పులను గమనిస్తారు. డబ్బు వాటంతటా అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో మీ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ గరుడవర్ధనం మొక్కతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ ముఖంలో ఈ లక్షణాలు ఉంటే వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఫేస్ రీడింగ్ బట్టి ఆడవారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్ళ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పటం జరిగింది. మరి స్త్రీలకు ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా సరే స్త్రీలకు నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు ఎంత విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పడుతుంది. వాళ్ళు అంతగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆడవాళ్లకు ఎప్పుడైనా సరే 2 కళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు అని శాస్త్రం చెప్తుంది. కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అలాగే కనుబొమ్మల మధ్యలో ఆడవాళ్లకు వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లకు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పటం జరిగింది. కాబట్టి ఆడవాళ్లకు 2 కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే చాలా మంచిది. ఈ విధంగా ఐబ్రోస్ అనేవి ఆడవాళ్లకు ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్లకు అదృష్టం తొందరగా పడుతుంది. ఆడవాళ్లకు ఐబ్రోస్ అనేవి బాణంలాగా అర్పుగా వంపు తిరిగి ఉంటే వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చునని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పటం జరుగుతుంది. ఎవరైనా ఆడవాళ్లకు కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కానీ, స్వస్తిక్ ఆకారంలో కానీ
వచ్చినట్లయితే వారికి జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది. అలాంటి ఆడవాళ్లను కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఆడవాళ్లకు కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్లకు ఆదాయం తక్కువగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి చార, నల్లటి మచ్చలాగా చారలులాగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమంది ఆడవాళ్లకు కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్నవాళ్లకు ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. కానీ వాళ్లకు అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్లకు అసూయ ఉంటుంది, కానీ వాళ్లకు అందం ఉంటుంది, ధనం ఉంటుంది, దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి, అసూయ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రేమ అభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్లను ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆడవాళ్లకు ఎప్పుడైనా సరే ఉంగరం వేలు, చిటికెన వేలు, 2 వేళ్ల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు, మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. అలాగే ఆడవాళ్లకు ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. వాళ్ళకి జీవితం ప్రారంభంలో ధనం తక్కువ ఉన్నా తర్వాత క్రమక్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది. అందుకే దీనిని భాగ్య ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు. ఎడమ చెయ్యి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్లకు భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు. అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రస్తుతం జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా యోగం కలిసి వస్తుంది. వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఏ స్త్రీకైతే మెడ మీద రేఖ ఉండి కన్నులలో ఎరుపు జీర ఉంటుందో ఆ స్త్రీ ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద పాదాలు ఉండి అన్ని అంగాలపై రోమాలు ఉండి లావుగా ఉన్న చేతులు గల స్త్రీ ఎప్పుడూ దాసిగానే ఉంటుంది, అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది అని అర్థం. పెద్ద పాదములు, వికృతి ముఖంపై, పెదవిపై రోమాలు ఉండే స్త్రీ పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాల జుట్టు, కోలముఖం గల స్త్రీ తన భర్త వంశాన్ని అన్ని విధాలా వృద్ధిపరుస్తుంది. బంగారు మేని వర్ణము, ఎర్ర కమలం రంగులో అరచేతులు గల స్త్రీ శ్రేష్ఠురాలు, ఆమె పతివ్రత అవుతుంది. ఉంగరాల జుట్టు, కోల కన్నులు గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది, ఆమెకు భర్త వియోగం కలుగుతుంది. అరచేతిలో ఎక్కువ రేఖలు ఉంటే స్త్రీకి కష్టాలు ఎక్కువ రేఖలు ఉంటే ధనహీనత, దుఃఖాలు ఉంటాయి. అలాగే చేతిలో రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖ జీవనాన్ని, నల్లగీతలు దాస్య వృత్తిని, దూదిక బ్రతుకుని సూచిస్తాయి. అలాగే ఏ స్త్రీ యొక్క నడుము వంకరగా ఉంటుందో ఆమె తన ఇష్టానుసారంగా నడుచుకుంటుంది. తల్లిదండ్రులను కానీ భర్తను కానీ లెక్క చేయదు, తనకు నచ్చినట్లుగా ఉంటుంది. స్త్రీ నడిచినప్పుడు ఆమె పాదాల నుండి దుమ్ము ఎగిరి పడితే కుటుంబ నాశనం జరిగే అవకాశం ఉంటుంది. ఏ స్త్రీ యొక్క కాలి వేళ్ళు లావుగా ఉంటాయో ఆ స్త్రీ చాలా దురదృష్టవంతురాలు అవుతుంది. ఏ స్త్రీ యొక్క మెడ పొడవుగా ఉంటుందో ఆ స్త్రీ ఎప్పుడూ కష్టాలనే అనుభవిస్తుంది. నాలుక మీద మచ్చలు ఉన్న స్త్రీ ఏ ఇంటికి కోడలుగా వస్తుందో ఆ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విశాలమైన వక్షస్థలం కలిగిన స్త్రీ ఎక్కువ దయ కలిగి ఉంటుంది, కానీ కామవాంఛ అధికంగా ఉంటుంది. వక్షస్థలంపై వెంట్రుకలు ఉన్న స్త్రీ వలన భర్తకు బాగా కలిసి వస్తుంది. స్త్రీ నడిచేటప్పుడు చిటికెన వేలు మరియు బొటన వేలు భూమిని తాకకపోతే ఆమె వలన భర్తకు చెడు జరుగుతుంది. ఇలా స్త్రీల లక్షణాల గురించి శాస్త్రాలలో అనేక విధాలుగా వివరించారు. కానీ స్త్రీలు వీటిల్లో మంచి లక్షణాలను కలిగి ఉన్నా లేదా చెడు లక్షణాలను కలిగి ఉన్నా వారి వారి జీవన విధానం ఆధారంగా ఆ ప్రవృత్తిని మార్చుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.